ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిగత, సామాజిక సమస్యలకు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ భరత్ ఆదేశించారు. కాగా బుధవారం ఎటపాక ఎంపీడీఓ కార్యాలయంలో పీఓ ఆధ్వర్యంలో మీకోసం కార్యక్రమం జరిగింది. ఇందులో పోలవరం ఆర్ఎండ్ఆర్కు సంబంధించి 5, భూతగాథా సమస్యలకు సంబంధించి 28, అలాగే వివిధ సమస్యలపై 24 అర్జీలను పీఓకి ప్రజలు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా భూ బదలాయింపులు జరుగుతున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాకా అర్జుంధర పీఓకు విన్నవించారు. అలాగే అభివృద్ధి పథకాలకు నోచుకోక సమస్యలు పుట్టగా ఉన్న మండల కేంద్రం ఎటపాకపై దృష్టి పెట్టాలని, హాస్పిటల్, పాఠశాల, బ్యాంక్, ఫైర్ స్టేషన్, సచివాలయ భవనం, పశు వైద్యశాలలను తక్షణం ఏర్పాటు చేయాలని, వరదల సమయంలో ఉపయోగపడే ప్రత్యామ్నాయ రోడ్లను వెంటనే నిర్మించాలని జడ్పీటీసీ ఉబ్బా సుస్మిత, సిపిఎం నాయకులు డేగల మాధవరావులు పీఓకు విన్నవించారు. గుండాల గ్రామంలోని అధ్వాన్నపు రోడ్ల స్థానే కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సిపిఎం నాయకులు ఐవి వినతి పత్రం అందించారు. అదేవిధంగా మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా జరుగుతోందని ఎటపాక యువజన నాయకులు గొల్లపల్లి శివ, గజ్జల శ్రీనివాస్, నరేష్, మహేష్, అర్జున్ తదితరులు పీఓకు ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రధాన రహదారి గోతులతో అధ్వాన్నంగా తయారైందని, తక్షణం మరమ్మతులు జరిపించాలని వారు విన్నవించారు. ఇలా ఉంటే గ్రీవెన్స్ లో ఐటీడీఏ ఏపీఓతో పాటు ఎస్డీసీలు, డివిజన్లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.